అందరికీ నమస్కారం అండి. ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి సంచలనం అన్నమాట. ముఖ్య ప్రకటన ఖాతాదారులకు అలర్ట్ వెంటనే తెలుసుకోండి ఇలా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లైక్ అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రూపాయలు కరెంటు బిల్లు కట్టబోయి ఏకంగా 1,99,000 పోగొట్టుకున్నారు. ఒక ఎస్బీఐ ఖాతాదారుడికి సంబంధించి వినియోగదారుల కోర్టులో న్యాయం అనేది జరిగిందనమాట. బెంగళూరుకు చెందిన ప్రదేశ్ కుమార్ అనే వ్యక్తి ఎదురైన చేదు అనుభవం గురించి తెలుసుకుందాం. అలా అసలు ఎలా జరిగింది ఏంటని చూసుకుని ఆ తర్వాత ఆయన సాగించిన పోరాటం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2022 జూలైలో ప్రదేశ్ ఒక ఎస్ఎంఎస్ అనేది వచ్చిందనమాట. సో ఏమని వచ్చిందంటే, ఎస్ఎంఎస్ మీ కరెంటు బిల్లు కట్టలేదు, వెంటనే కట్టకపోతే కరెంట్ అనేది కట్ చేస్తామని చెప్పేసి అన్నది ఆ మెసేజ్‌లో ఉన్నటువంటి సారాంశం అనమాట. భయపడి ఆయన వెంటనే ఆ మెసేజ్‌లో ఉన్నటువంటి నంబర్‌కు ఫోన్ చేశారనమాట. అవతల వ్యక్తి చెప్పినట్లుగానే ఇక ఏదైతే ఒక యాప్‌ననేది డౌన్‌లోడ్ చేసుకొని కేవలం రూ. 20 బిల్లు కట్టడానికి ప్రయత్నం చేశారనమాట. ఇక అంతే, వెంటనే ఆయన ఖాతా మొదట రూ. 25,000, తర్వాత రూ. 1,99,000 కట్టాయనమాట. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయనకు ఎలాంటి ఓటీపీ అనేది ఇక రాలేదనమాట. అయితే ఖాతాదారుడి పోరాటం ఏంటి అనేది చూసుకున్నట్లయితే, మరి ఇన్ని పైసలు అకౌంట్‌లో అయితే మిస్ అయిపోయాయి కాబట్టి డబ్బు పోయిన వెంటనే ప్రదేశ్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అదే ఎస్‌బీఐ హెల్ప్ లైన్ కావచ్చు, ముఖ్యంగా అంటే ఈమెయిల్ ద్వారా బ్యాంకుకు సమాచారం అందించారు. బ్యాంకు స్పందించి మొదట కట్ అయినటువంటి రూ. 25,000 తిరిగి ఇచ్చింది. కానీ పెద్ద మొత్తమైనటువంటి దాదాపు రూ. 1,99,000 ఇచ్చేందుకు నిరాకరించింది. ఖాతాదారు తప్పిదం వల్ల డబ్బు పోయిందని చెప్పేసి వాళ్ళు వాదించారు. ఇక కోర్టు తీర్పు ఏం చెప్తుందనంటే, కేసు జాతీయ వినియోగదారుల కమిషన్ వచ్చేసి వద్దకు చేరింది. విచారణ జరిపిన కోర్టు బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. మోసం జరిగిన వెంటనే 3 రోజుల్లోపు బ్యాంకుకు సమాచారం ఇస్తే నష్టానికి సంబంధించి ఖాతాదారుడు బాధ్యుడు కాదనమాట అని చెప్పేసి ఆర్‌బీఐ నిబంధనలు చెప్తున్నాయని చెప్పేసి కోర్టు గుర్తు చేసింది. కేవలం ఒక యాప్ అనేది డౌన్‌లోడ్‌కి సంబంధించి చేసినంత మాత్రాన ఇది ఖాతాదారుల నిర్లక్ష్యం కాదని చెప్పేసి స్పష్టం చేసింది. బాధితుడికి పోయినటువంటి రూ. 1,99,000 పాటు అదనంగా రూ. 25,000 పరిహారం చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదేశించింది. 4 వారాల్లోపు డబ్బులు చెల్లించకపోతే 8% వడ్డీతో ఇక కూడా కట్టాలని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండడంతో పాటు మోసం జరిగితే వెంటనే స్పందించి న్యాయం జరుగుతుందని తీర్పు అయితే ఇక్కడ వెలువరించినట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం మీద అయితే సో కొన్ని అప్డేట్స్ అయితే తాజాగా రావడం జరిగిందండి.